ఇశ్రాయేలు కానాను దేశానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు ఎలాగిచ్చాడంటే, నువ్వు ఓరేబు పర్వతం మీదకి రమ్మని చెప్పి మోషేని పిలిచినప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినట్లుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు ఇశ్రాయేలు ప్రజలకు బోధించు. వారు అభివృద్ధి చెందాలి, వారు ఆశీర్వదించబడాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి చూసి ఆశ్చర్యపోవాలని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకి సందేశాన్ని పంపించాడు. ఎక్కడంటే హోరేబు కొండ మీద మోషే వెళ్ళినప్పుడు మోషే ద్వితీయోపదేశకాండము, అలాగనే నిర్గమాకాండము, అలాగనే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశకాండమును ఈ 5 ఖండాల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకే రచించిన ఈ యొక్క ధర్మశాస్త్రం. మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇచ్చిన ధర్మశాస్త్రము మనకు చెందిద్దండి? వాళ్ళు ఇశ్రాయేలులు కదా, వాళ్ళు యూదులు కదా, మనకు చెందిద్దా అని అంటారు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఇశ్రాయేలు, జన్మతా ఇశ్రాయేలీలు, జన్మతా యూదులు. మనమైతే అన్యజనులం. మనం అన్యజనులం, వారు జన్మతా యూదులు. కాబట్టి వారికి మనకి తేడా ఉందంటారు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? వారితో పాటు కూడా మనము కూడా సమాన వారసులమే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. వారితో పాటు కూడా మనము సమాన వారసులమని చెప్పి గలతీ పత్రికలో రాయబడింది. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సమానమైన వారసులమని చెప్పేసి పౌలు గారు చెప్పినట్లుగా మనము చూడగలుగుతాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలుతో సమానమైన వారసులమని పౌలు గారు మరి చెప్పినట్లుగా దేవుని మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకునా, కూలిపోయిన మన బ్రతుకునా బలిపీఠములను కట్టగరండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. అన్యజనులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారని మనం గమనిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు యూదులంటే నిజంగా ఇశ్రాయేలు యూదులు యెరూషలేములో ఆ ప్రాంతంలో ఉన్నవారు. వారిలోనే యేసుక్రీస్తు మరి యూదులలో నుండి జన్మించినట్లుగా చూడగలుగుతాం. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, యూదులతో పాటు మనము కూడా సమానమైన వారసులం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. యూదులైతే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు, మనమైతే యేసుక్రీస్తు కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు వచ్చేసి యూదులతో పాటు మనను కూడా సమాన వారసులుగా చేయటానికి యేసయ్య పవిత్రమైన రక్తాన్ని ధారలుగా కార్చి ఆ రక్తములో ఉద్భవించబడిన సంఘమే యేసుక్రీస్తు సంఘము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మనము కూడా సమాన వారసులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని అన్నాడు, యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇదిగో నూతన నిబంధనమైన ఇశ్రాయేలుకైనా మనకి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆయన నిన్ను ప్రేమించి. దేవుని స్తోత్ర. మొదట ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి భూలోకానికి వచ్చి పాప శాపం నుండి మనం విడిపించడానికి, గొప్ప రక్షణ బాధ్యత మనకి ఇవ్వటానికి యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూడగలుగుతాం. మొదటిగా ప్రేమించి, రెండోదిగా ఏం చేస్తున్నాడు? మళ్ళొకసారి చదవండి, అదే 7వ అధ్యాయము. అంజన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానంలోనే యేసు ప్రభు వారు వచ్చారు. అలాగే మనము కూడా వారితో పాటుగా యూదులతో పాటు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆశీర్వాడు ప్రైజలా భాగం మరి ఒకసారి చదివితే అక్కడ అంటాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి తెలుసు, కానీ మనకే కొన్ని విషయాల్లో